నమస్తే వెల్కమ్ టు సయాంధ్ర నేను లక్ష్మీ దుర్గా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కర్నూలు లోక్సభ స్థానం టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలవగా చేనేత వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్ కుమార్ ను తమ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. టీడీపీ బలం కోట్ల నేపథ్యం చూస్తే పైకి ఏకపక్ష పోరుగా కనిపిస్తున్నా గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. చంద్రబాబు జోక్యంతో కోట్ల కేఈ కుటుంబాలు 65 ఏళ్ల వైరాన్ని పక్కనబెట్టి చేతులు కలిపాయి. ఒకే వాహనంపై నుంచి ఇద్దరు నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. కేఈ కోట్ల కుటుంబాల మధ్య స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే రాజకీయ వైరముంది. 1938లో జరిగిన కర్నూలు జిల్లా బోర్డు సభ్యుల ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి తండ్రి కోట్ల పెదనాగిరెడ్డిపై కేఈ కృష్ణమూర్తి తండ్రి మాదన్న గెలిచారు. ఆ ఎన్నికలే రెండు కుటుంబాల వైరానికి ఆజ్యం పోశాయి. అప్పట్నుంచి కొనసాగుతున్న వైరానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టించారు. ఈ ఇద్దరు కలిసి నడవడం పార్టీకి కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బలాబలాల్ని పరిశీలిస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం, కుటుంబ నేపథ్యం, కేఈ కుటుంబంతో రాజకీయ వైరం తొలగిపోవడం, అన్ని అసెంబ్లీ స్థానాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉండడం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఆర్డీఎస్, గుండ్రేవుల వేదవతి, ఎల్ఎల్సీ ప్రాజెక్టులు మంజూరు వంటివి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అనుకూలంగా చెప్పొచ్చు. టికెట్లు రాని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఇన్ఛార్జ్ కలిసి రాకపోవడం, కింది స్థాయిలో కోట్ల కేఈ వర్గాలు అంతగా కలవకపోవడం ప్రతికూలంగా ఉన్నాయి. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ బలాబలాల్ని పరిశీలిస్తే వైద్యుడిగా జిల్లాలో గుర్తింపు, వైద్య సేవా కార్యక్రమాలతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం, వైసీపీ గత ఎన్నికల్లో గెలుపొందడం సంజీవ్ కుమార్ కు కలిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. రాజకీయాలకు కొత్త కావడం, జిల్లా పార్టీ నేతలకు అంతగా తెలియకపోవడం, టికెట్ రాని వైసీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగి ఉండడం సంజీవ్ కుమార్ కు ప్రతికూలంగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 14,22,722 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ఓటు బ్యాంకున్న వాల్మీకి, చేనేత, యాదవులు తమ వైపే ఉన్నారని టీడీపీ చెబుతుంటే ముస్లిం మైనార్టీలు, ఎస్సీలు, రెడ్లలో ఎక్కువ ఓట్లు తమకే పోలవుతాయని వైసీపీ అంచనా వేస్తోంది. చూడాలి మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని ఓడిస్తారో.